హాయ్ అండి, ఈరోజు అయితే గోబీ మంచూరియా చేస్తున్నాము. ఇందుకోసం గోబీ ఫ్లవర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి, అన్ని ఇలాగా ఈ సైజులో. సో ఇప్పుడు మనం వాటర్లో ఉడికించుకుందామండి. వాటర్ తగినన్ని తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. కొంచెం మనకి ఇవి మసలాక గోబీని ఇందులో వేసుకుందాము. వాటర్ అయితే మనకి బాయిల్ అవుతున్నాయండి. బబుల్స్ లాగా వచ్చేంత చూసేసి మనము అదే గోబీని దీంట్లో వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మనకి బాగా అన్నిటికీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. మనకి ఏమన్నా సరిపోకపోయినా కార్న్ఫ్లోర్ అయినా లేదా మైదా పిండి అయినా సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేయించుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే మనము వెల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని మనం దీన్ని కలుపుకుందాం. ఇట్లా కలుపుకోవాలండి. మనం కొంచెం ఇది మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి. కొంచెం మనకి వేగాలి. టమాటో సాస్ కొంచెం వేసుకోవాలండి. అలాగే కొంచెం సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలండి. మనం అదన్నీ మిక్స్ అయ్యే రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి అండి, మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి. సో వేసుకొని ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం బాగా. సో ఇలా అయింది కదండి. మనము వేయించి పెట్టుకున్న ఇవి గోబీ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకున్నామండి. మనం బాగా కలుపుకుందాం. సాస్లన్నీ వీటికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. పైనుంచి మనం కొంచెం కొత్తిమీర, అలాగే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఎంతో టేస్టీ గోబీ మంచూరియా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.